తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందులకు 1000 స్మార్ట్ విజన్ గ్లాసెస్ ను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. 30 మంది అందులకు స్మార్ట్ విజన్ గ్లాసెస్ ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ చేతుల మీదుగా అందులకు స్మార్ట్ విజన్ గ్లాసెస్ ను అందజేశారు. ఈ స్మార్ట్ విజన్ గ్లాస్ ఎలా వినియోగించాలి, వాటి ప్రయోజనాల గురించి అందులకు వారి సంరక్షకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అందులు వారి సంరక్షకులు పాల్గొన్నారు. ఐడెంటిఫైయింగ్ ద రైట్ బెనిఫిషరీ అది వెరీ ఛాలెంజింగ్. కావాలంటే ఏముంది, మనకి ఎంతోమంది పీపుల్ దొరుకుతారు, కానీ దాని అవసరం కరెక్ట్గా ఉపయోగించుకొని వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఏదైనా జాబ్ అది తెచ్చుకొని ఏదైనా వర్క్ చేసుకోవడం కోసం ఆ గ్లాస్ ఉపయోగపడుతుంది అనే విధంగా మేము సెలెక్ట్ చేయడం చెప్పడం జరిగింది. ఐ హోప్ దట్ ఈస్ ద వే ద పీపుల్ గాట్ సెలెక్టెడ్ హియర్. ఎందుకంటే ఈ క్లాస్తో మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసేసి మీలో కొంతమంది మనం చాలా స్టోరీలు వింటుంటాము. లాయర్లు అయ్యారు, తర్వాత ఐఏఎస్లు అయ్యారు, అన్ని రకాల పోస్టులు అయ్యారు, విజన్ వేయకుండా విజన్ వేయారు కూడా. సో మీరు కూడా కొంతమంది ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని ఫర్దర్గా ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి రోటరీ క్లబ్ కుటుంబాన్ని, రోటరీ క్లబ్ అమరావతి కాకినాడ ఇక్కడికి అందరినీ కూడా మనం ఒక కామన్ ప్లేస్లో తీసుకొస్తే ఈ కార్యక్రమం కూడా అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్ళాల్సిన ఉద్దేశంతో మరి రెండోసారి రావడం జరిగింది. నేను మిమ్మల్ని కోరుకుంటున్నా ఒకటే, ఈరోజు ఎవరైతే ఈ క్లాసెస్ తీసుకొని దీన్ని ఉపయోగం తెచ్చుకుంటారో వాళ్ళు మీరు నా ఈలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి డిఫికల్ట్ ఛాలెంజ్ చేస్తుంది కంటే ఐడెంటిఫికేషన్ బెనిఫిట్స్ అంతా చెప్పారు. బెనిఫిట్స్ ఐడెంటిఫై చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, మీరు ఏదైతే కాలేజీలు చదువుకున్నారో, ఏదైతే స్కూల్ చదివారో, ఇంకా మీలాంటి వాళ్ళు చాలామంది బెనిఫిట్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా మీరు లోపల ఉన్న పర్సన్స్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్యూచర్ జరిగే కార్యక్రమాలకి మాకు ఈజీగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ విజన్ ఎయిడ్ వాళ్ళు ఎవరైతే మనకి ఈ కార్యక్రమంలో మనకు సహకారం అందిస్తున్నారో ఆయన సెప్టెంబర్ 6వ తారీఖుని తను యూఎస్ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. ఆ రోజు ఆయన కలవడం కూడా జరుగుతుంది. మీ రిక్వెస్ట్ ఏంటంటే 500 క్లాసెస్కి స్పాన్సర్షిప్ మనం అడుగుదాం. ఇంకా క్లబ్స్ అన్నింటి నుంచి కూడా ఒక 500 మంది గ్యాదర్ చేస్తే ఆటోమేటిక్గా నుంచి 500 మంది వస్తే 1000 మెంబర్స్ మనం తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఈ క్లాసెస్ తీసుకుంటున్నారో వాళ్ళు మాకు పూర్తిగా కోఆపరేట్ చేసి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ని ఏ డిఫికల్టీ మీరు ఫేస్ చేస్తున్నారు, నేను మా టైం కోసం ఓవర్కమ్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి చూద్దాం. ఈ క్లాసెస్ ఓన్లీ పర్మనెంట్లీ బ్లైండ్ ఉన్నవాళ్ళే కాకుండా ముందు ఆల్రెడీ విజన్ నుండి తర్వాత వేరే కారణంగా ఉన్న విజన్ డ్రాప్ అయిన వాళ్ళు కూడా మనకు వస్తుంది. అలాగే ఎవరైనా గ్లకోమాతో కూడా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మనకి ఈ క్లాసెస్ మనకి పనికొస్తుంది. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానిజంతో పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా మందికి పార్షియల్లీ బ్లైండ్, కంప్లీట్లీ పర్మనెంట్లీ బ్లైండ్, ఈవెన్ విజన్ గ్లాస్ విజన్ తగ్గడం, వేరే వేరే గ్లకోమాల కారణాలు మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. ఐలోనే నర్వ్స్ ఏమైనా వీక్గా వచ్చినాయి అన్న కూడా పెయిన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంకా ముందు ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభుత్వ హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. గుంటూరు నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. హాస్టల్లో సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్టల్ అద్దె భవనాలు అవడం వల్ల 5-6 నెలల నుండి ప్రభుత్వం అద్దె చెల్లించలేదని, మరుగుదొడ్లు, లైట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్. దాదాపుగా విద్యార్థులకు 7 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు 6 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి ఇప్పుడు వర్షం వచ్చే నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విద్యార్థులు విపరీతంగా వచ్చే పరిస్థితి. దోమతెరలో వైద్య రంగానికి సంబంధించిన శిబిరాలు కూడా
ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి అవసరం మేరకు ఉన్నటువంటి అవసరాలకు మేరకు సొంత భవనాలు నిర్మించాలని, అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేసి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ధరలు ఆకాశాన్ని కంటినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో మరి ఇవాళ పాత పద్ధతిలోనే మెస్సు బిల్లులు విడుదల చేయడం ద్వారా ధరలకు అనుగుణంగా మరి వార్డన్లు తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతాం. నిన్నటి రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్నటి రోజున కలెక్టరేట్లతో సదస్సు నిర్వహించడం జరిగింది. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే వాటిట్లో మరి ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఇంటర్వ్యూలు సదస్సులు నిర్వహించకూడదు. మీరు మరి కిందికి వచ్చి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించినప్పుడే విద్యార్థులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాం. కడప జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వం మహాయజ్ఞంలా సాగుతోందని జనసేన కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు పేర్కొన్నారు. కడప నగరంలో జనసేన సభ్యత్వ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో జనసేన సైనికులు విస్తృతంగా సభ్యత్వాన్ని నమోదు చేసి 12 లక్షలకు పెంచారని అన్నారు. రాష్ట్రంలో 50 లక్షలకు పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ జనసేన వైపు ఆకర్షితులై సభ్యత్వానికి అంగీకారాన్ని తెలిపి నమోదు చేసుకుంటున్నారని అన్నారు. సభ్యత్వం చేసుకోవడం వల్ల జన సైనికుడు అవుతారని, వారికి ఏమి జరిగినా జనసేన పూర్తి బాధ్యత స్వీకరించి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుందని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు విశ్వాసం ఉండడంతో పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కడప నగరంలో జనసేన పార్టీ ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టింది. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేన పార్టీలో ఒక క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది 4వ విడత కార్యక్రమం. ఇది 2001 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇది 4వ విడత. ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే ఏ పార్టీ కూడా ఇటువంటి పద్ధతులతో కార్యకర్తలకు అండగా ఏ పార్టీ కూడా లేదు. ఎందుకంటే 500 రూపాయల రుసుముతో ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు, అలాగే శాశ్వత అంగవైకల్యం కలిగితే కనుక 5 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే కనుక 2.5 లక్షల రూపాయలు, అలాగే ఏదైనా ప్రమాదం జరిగి హాస్పిటల్ ఖర్చులకి 50,000 రూపాయలు కూడా ఇన్సూరెన్స్ చేయబడుతుంది. కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం పవన్ కళ్యాణ్ గారు తలపెట్టినటువంటి మహాయజ్ఞం ఇది క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం. ఎందుకంటే ఆయన తన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు తన కార్యకర్తలందరూ కూడా ఈ బైక్ యాక్సిడెంట్లలో కానీ రకరకాల ప్రమాదాలలో వాళ్ళు దెబ్బలు తిని ప్రాణాలు కోల్పోవడంతో ఆయన చెలించిపోయి అందరితో మాట్లాడి, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి ఈ యొక్క క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ దాదాపు 19 కోట్ల రూపాయలు మా యొక్క కార్యకర్తల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రమాద బీమాలో కూడా హాస్పిటల్ ఖర్చులకు కూడా దాదాపు 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. అలాగే జనసేన పార్టీ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని మేము కీర్తిస్తూ అటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలుసు 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా రాక్షస పాలన, అవినీతి పాలన, అరాచక పాలన జరిగిందో అటువంటి పాలన దించడానికి మా నాయకుడు మొదటిగా కంకణం కట్టుకున్నాడు. ప్రతిపక్ష ఓటు చీలనని చెప్పి మా నాయకుడు కంకణం కట్టుకొని ప్రతి ప్రతిపక్షాన్ని, చంద్రబాబు నాయుడిని అలాగే బీజేపీని కూడా ఒక కూటమిగా చేర్చి ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నేను ఈ కూటమి చేర్చడానికి ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో తిట్లు తిన్నాను, ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశానని మా నాయకుడు చెప్పడం జరిగింది. అటువంటి మహానాయకుడు ఈరోజు తను చెప్పింది తూచా తప్పకుండా చేసి నిరూపించాడు. ఇవాళ 11 సీట్లతో 151లో 5ని మధ్యలో కాల్తో ఫుట్బాల్ కొడితే 5 ఎగిరిపోయి 11 మాత్రం మిగిలింది. ఆ 11తోనే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కూడా వదిలి పక్క రాష్ట్రాలలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది.
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నూజివీడు గన్నవరం సబ్ జైల్లో ఉన్న 20 మందికి నేటితో రిమాండ్ ముగిసింది. ఈ నేపథ్యంలో వీరిని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వీరికి మరో 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే వీరిని జైల్లో బంధించి 20 రోజులు ముగియడంతో వీరిని చూసేందుకు బంధువులు కూడా ఆ ప్రాంతానికి తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీదే విజయమన్న మాజీ సీఎం జగన్. కూటమికి నైతిక విలువలు లేవంటూ ఆగ్రహం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఫైర్. అమాయకులపై దాడులకు దిగుతున్నారంటూ ఆగ్రహం. కడప నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం. జలమయమైన వీధులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు మళ్లీ రిమాండ్. మరో 15 రోజులు పొడిగించిన కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.